మిథున రాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని పొందబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము చేయడము చాలా యోగదాయకం. ఆయనే ఈ సంవత్సరం రాజు అయ్యారు కనుక ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, నియమ నిష్ఠ, దీక్ష, సంకల్పంగా ఎవరైతే ఉంటారో వారికి అన్ని పనులు నెరవేరుతాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11 అనగా -3 అయినను ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి కాల సమయంలో స్వీయ నియంత్రణను పాటించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యం 1, అవమానం 7 కనుక మీ చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు కనుక అనేక మంది మిమ్మల్ని సద్వినియోగపరచుకోవాలని, మీ పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని శత్రుగా చిత్రీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రాశాధిపతి బుధుడు, రాశిలోని గురు సంచార స్థితి యోగదాయకం. తృతీయ వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో అధిపతి చంద్రుడు సస్యాధిపతి, వీరికి మేఘాధిపతి, అఖండమైనటువంటి సైన్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన, క్రమశిక్షణ వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాశి కన్యరాశి. రాశాధిపతి కూడా ఇక్కడ బుధ భగవానుడే. ఈ బుధ భగవానుడు ధాన్యాధిపతి ఉండడం వలన సకాలంలో తిండి, సకాలంలో దాన ధర్మాలు చేయగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే వీరికి తులారాశాధిపతి శుక్ర భగవానుడు ఉండడం వల్ల సస్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, సమతుల్యతతో కూడుకున్న పరిస్థితులు ఉండాలి. అందరికీ